హాయ్ అండి, వెల్కమ్ టు తులసి వైబ్స్. మార్నింగే దీపారాధన అది చేసుకున్నానండి. ద్వాదశి రోజు ఉపవాసం ఉన్నాను కదా, ఏకాదశికి. ద్వాదశికి ఉదయాన్నే లేచి తలస్నానం అది అయిపోయాక వంట అది చేసుకున్నానండి. దీపారాధన అది అయిపోయాక స్వామికి పొంగలి అది నివేదించి ఇలా నిన్నటి పెట్టేసిన ఉంటాయి కదండి దీపారాధనవి, అవన్నీ తోమేసి పెట్టుకున్నాను. అలాగా నెక్స్ట్ డేకి అవి అలా వాడుకుంటాను. ఇది వచ్చి వాషింగ్ మిషన్కి ఇలా కవరు కింద స్టాండ్ పెట్టుకుంటే అండి మనకి లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట, వాషింగ్ మిషన్ లైఫ్. ఎందుకంటే బయట బాల్కనీల్లో అలా పెడుతుంటారు కదండి, కొంతమంది కింద రస్ట్ పట్టేస్తుంది అనమాట. ఇలా స్టాండ్ పెట్టుకోకపోతే అది ఎర్తింగ్ వచ్చేసి షాక్ కూడా మొన్న ఒకళ్ళకి మా పక్కన కొట్టింది. అందుకే ఈ టిప్ ఉపయోగపడుతుంది అనేసి పైన కూడా ఇలా కవర్ వేసుకుంటే మనకి వర్షాకాలం అది వర్షము జల్లు కొడుతుంది కదండి, బాల్కనీల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకైతే బ్రేక్ఫాస్ట్కి ఇలా బ్రెడ్ శాండ్విచ్ పన్నీర్ వేసుకొని చేసుకున్నానండి. సింపుల్గా బ్రెడ్లో కొంచెం ఉప్పు కారం వేసి చేసుకున్నా. తర్వాత అయితే వంటకి వంకాయ కూర చేస్తున్నానండి. ఇది చూసారా, ఇత్తడి మూకుడు. దీంట్లో తొందరగా అడుగంటదండి. ఎక్కువగా వంటలు ఇలాంటి చిన్న చిన్న కూరలు, ఇగురు కూరలు ఇలాగే చేస్తాను నేను. ఇందులో ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. ఏదైనా వండినా కూడా తొందరగా మనం అంటే కొంచెం హీట్ ఉన్నా కూడా అది మగ్గిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసానండి. ఆ తర్వాత ఆయిల్ కాగేలోపు ఇలా పోపు దినుసులు అయిపోతే నింపుకున్న ఒక ఎండుమిరపకాయ అయితే ఆయిల్లో వేసుకున్నాను. అది ఫ్రై అవుతుంది. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక తాలింపు గింజలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపింది 2 టీ స్పూన్లు వేసుకున్నాను. కొంచెం ఆవాలు అవి చిటపటమంటే చేదు అది పోతుందండి. అందుకే కొంచెం సేపు ఆయిల్లో అలా అన్నీ చూడండి ఫ్రై అయిపోతాయి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఆవాలు అవి బాగా ఫ్రై అయితే. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను వంకాయ ఇగురులోకి. వంకాయ మామిడికాయ ఇగురు అండి ఇప్పుడు నేను చేస్తుంది. చాలా బాగుంటుంది అసలు. మామిడికాయ బంగాళదుంపలో కూడా వేసి చేస్తాం. వంకాయ బంగాళదుంప పెరిగేసి చాలా బాగుంటుంది. అది కూడా ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ పుల్ల పుల్లగాను కర్రీ చాలా బాగుంటుంది. మామిడికాయలు ఉంటే ఇంట్లో ఇలా హాఫ్ చెక్క ఎక్కువ కూడా పట్టదండి. 1/2 కిలో ముక్కల్లోకి ఒక పావు ముక్క మామిడికాయ సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు వంకాయలు అవి కట్ చేసి వేసుకుంటానండి. ఈ ఉల్లిపాయలు అవి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే ఫ్రై అయిపోతాయి. ఈలోపు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. ఇవి మగ్గుతుంటుంది ఇలా మూత పెడితే. అప్పుడప్పుడు కదుపుతుంటే కొంచెం ఫ్రై అవుతుంటాయి అన్నమాట తొందరగా. ఇలా ఉల్లిపాయ కొంచెం మరీ బాగా మగ్గక్కర్లేదండి వంకాయ ఊరిలోకి. కొంచెం మీడియంగా మగ్గితే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చేసాక వంకాయ ముక్కలు అవి పచ్చిమిర్చి కూడా ఒకటేస్తే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ నంచుకుంటుంటే ఆ పులుపు మామిడికాయ వేస్తాం కదా, కారం పచ్చిమిర్చి వేస్తే పుల్లగా బాగుంటుంది. ఉప్పు పులుపు పట్టి ఒక్క పచ్చిమిర్చిని 4 ముక్కలు చేర్చుకున్నాను. తర్వాత వంకాయలు అయితే ఒక్క వంకాయని చిన్న చిన్న వంకాయలండి, ఇవి మూడు వంకాయలు అంటారు. ఇక్కడ తెల్ల వంకాయలని కూడా అంటారు. మోటుమూల కాదులేండి, మోటుమూల అయితే వైలెట్ కలర్లో ఉంటాయి. అవి మా ఊరు సైడ్ ఉంటాయి. ఇటువైపు అయితే ఇవను మామూలుగా పొడవు వంకాయలు వైలెట్ కలర్ ఉంటాయండి. ఇలా వంకాయలు వేశాక కొంచెం ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కిందకి పైకి కొంచెం సేపు అలా తిప్పుతున్నాను. ఈ వంకాయ కూరలోకి రసం పెట్టుకొని వంకాయ ఇగురు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ ముక్కలు అయితే అదిగోండి కొంచెం ఏదో ఉండి లేనట్లుగా ఒక పావు ముక్క అన్నమాట. 1/2 కిలో వంకాయలకి ఒకవైపు అంటే మామిడికాయకి ఒకవైపు భాగం ఉంటుంది కదా చెక్కు, అది వేయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉండి లేనట్లుగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. అది పచ్చిమిర్చి వేసాం కాబట్టి చిన్న స్పూనేనండి. పెద్ద టేబుల్ స్పూన్ అయితే మనకి ఎక్కువ పట్టదు. ఈ వంకాయ కూరల్లో ఇగురు కూరల్లో కారం ఉప్పు తక్కువే పడతాయి. చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా.
ఈ విధంగా వంకాయ కర్రీ అయితే మొత్తం కారం వేశాక ఆ మామిడికాయ ముక్కలు కారం మొత్తం వంకాయ మిశ్రమానికి పట్టేట్లుగా మొత్తం కలిపేసి కొంచెం అంతా సమానంగా పరిచి కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసేసుకుంటాను. ఇలా చూడండి, ఇలా పెట్టి మూత పెట్టేసి కొంచెం పచ్చి కరివేపాకు దొడ్లో తెచ్చి వేసేసుకున్నాను. చూశారు కదా, కొంతసేపు అలా వదిలేస్తే ఆ వేడికి ఆవిరైపోతుందండి. వంకాయ కూర దగ్గరికి వచ్చేసింది. ఇది రసంలోకి కానీ లేదా మామూలుగా డైరెక్ట్గా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి అంటే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చక్కగా ఇలా వాటరే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వాడలేదు. ఈలోపు మా కింద వాళ్ళు ఊరెళ్ళి వచ్చారు. పాప చూడండి, అందరి ఫ్యామిలీ అంతా పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చారట. వాళ్ళది తమిళనాడు అనమాట, మన తెలుగు అది రాదు. చెన్నై అమ్మాయి ఇలా అన్నీ చెప్తుందనమాట కబుర్లు. అత్త అత్త అని వచ్చినప్పుడల్లా అసలు ఎప్పుడు వచ్చినా అసలు ఇంటిదే అమ్మాయి లేకపోతే ఒక 1.5 month అయింది హాలిడేస్కి వెళ్ళి కింద నుంచి పిలుస్తూ ఉంటుందన్నమాట. అత్త అత్త అని వచ్చింది, కబుర్లు చెప్తుంది. అన్నీ అడుగుతున్నాను, ఏంటి మెడలో కట్టుకున్నావు అంటే అది తావిత్తేదో చెప్తుంది. కాసేపు చాలా రోజులైందని దాంతో వంట అయిపోయింది కదా అని కొంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. నేను మా బాబు ఉన్నాడు, అన్నీ అడుగుతుంటే చెప్తూ ఉందన్నమాట. తమిళ్లో అన్నీ చెప్తుందన్నమాట. మొట్టు అంటారు గుండుని, అదే వచ్చేసి తన్ని కూకుడియా అంటే వేండా జ్యూస్ కావాలి అంటుంది. సరే కొంచెం బట్టలు అవి ఉన్నాయి మడత వేసేసి ఇస్తాను అని చెప్తున్నాను. దొడ్లో బట్టలు అయితే నిన్న వేసినవి మడత పెట్టాలండి. నిన్న అది ఉపవాసం అది ఉండేసి ఇంకా నిన్నైతే ఏం బట్టల పని అది పెట్టుకోలేదు. మొన్న నైట్ ఆరేసుకున్నవి నిన్న తీయలేదనమాట. అవన్నీ తీసుకొని వచ్చి మడత పెట్టేసేసి జ్యూస్ అది వేసిస్తానంటే చూడండి ఎంత చక్కగా చెప్తుందో, అస్సలు వెళ్ళదండి. సరేలే కూర్చో అనేసి ఎక్కువ తనకి ఖుషి టీవీ అయి పెడితే చూస్తుంటుంది అనమాట. చూశారు కదా ఎంత బాగా కలిసిపోతుందో. అందరిలో మా బిల్డింగ్ వాళ్ళందరితో ఆప్యాయంగా పలకరిస్తుంది, అందరినీ అత్త మామ అంటూ. ఈలోపు తన్ని కూర్చోమనేసి నేను బట్టలన్నీ మడత పెట్టేశానండి. మొన్న అన్ని బట్టలు చేంజ్ చేశాను. ఏకాదశికి ముందు రోజు దుప్పట్లు, బెడ్షీట్లు, దివాన్ కవర్సు, సోఫా సెట్లు అన్నీ చేంజ్ చేశానండి. మొత్తం ఏది అది ఇలాగా మనకి సెట్లో పెట్టేసుకుంటే ప్రతిసారి దేవులు ఆడుకోకుండా ఉంటుంది. బెడ్షీట్లు, దిండు కవర్సు, దివాన్ సెట్లు అవి పెట్టేసి తినకైతే మ్యాంగో మిల్క్ షేక్ వేసి ఇచ్చాను. బాగుందా అని అడుగుతుంటే నల్లారిక్క అంటే నల్లారిక్కింగ్లా అంటుంది. అంటే బాగుంది అనేసి. మాకాయ అంటారనమాట మ్యాంగోని. తమిళ్ తనకి నేను తను నాకు వాళ్ళ కోసం మాట్లాడాలని నేను నేర్చుకున్నాను తమిళ్. బాగా మాట్లాడుతుందండి. అన్నీ డౌట్స్ అయితే వెంటనే అడుగుతూ ఉంటుంది. చక్కెర వేసావా, ఇందులో నాటు చక్కెర వేసావా అని అడుగుతుంది. లేదమ్మా మేము షుగర్ ఎక్కువ వాడం కదా, మామూలుగా తేనె అది వేశాను, ఏం పర్లేదు తాగు, మామిడికాయ కదండి అసలు అక్కర్లేదు. ఆ పాప ఇంటికి వెళ్ళినాక నేనైతే బట్టలు అవి మడత పెట్టేసేసుకొని స్నానం చేసి సాయంత్రం దీపం అది పెట్టేసుకుందామని బట్టలన్నీ మడత పెట్టేసుకున్నానండి. ఈలోపు పెద్ద వర్షానికి గాలి కొడుతుందన్నమాట. వర్షం చిన్న చిన్న డ్రాప్స్ స్టార్ట్ అయినాయి. పక్కనే కార్ షెడ్ ఉంటుంది, సౌండ్ వినిపిస్తుంది. ఈలోపు ఆ బట్టలు బెడ్షీట్స్ అన్నీ సర్దేసేసుకున్నానండి నీట్గా. తర్వాత అవన్నీ అక్కడ ఉంటే పని చేయబుద్ధి కాదండి. ఇది చూసారా, జొన్న కంకులు అంటారు తెలుసా, మనకి చేలల్లో పండుతాయి. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ జొన్న కంకులు అయితే తెచ్చానండి. ఇవి పచ్చివే తీసుకొచ్చి అలా నీడలోనే ఒక గ్లాస్ సీసా ఉంటుంది కదా, దానికి కొంచెం ఇలా బాటిల్కి పెయింటింగ్ లాగా చేసి దాంట్లో పెట్టానండి. వాటర్ ఏమి వేయకూడదు. ఇలా పెట్టేసుకుంటే మనకి దీనికి కలరింగ్ మనకి నచ్చిన కలరింగ్ వేసుకోవచ్చు డ్రై అయిపోయినాక. ఇవి ఇంకా పర్మనెంట్గా మనకి షో ఫ్లవర్స్లా ఉంటాయండి. ఏమి చీమలు రావు, దోమలు రావు, ఏమి రావండి. నేను ఎప్పటి నుంచో 2 years అయింది ఇవి చేసి. నేను కొంచెం కూడా పొట్టు రాలటం కానీ ఏముండదు. చాలా అందంగా న్యాచురల్గా ఉంటాయి. ఇది చూసారా, ఇది కూడా నేను చేసింది. ఇలా డైలీ ఫ్లవర్స్ అయితే చేంజ్ చేసుకుంటానండి.
ఇది బాదం పాల్ బాటిల్ అనమాట. దీనికి నెయిల్ పాలిష్ చేశాను, ఆల్రెడీ చూపించాను. ఇలా యూజ్ చేయని బాటిల్స్ అవి మనం ఇలా వాడుకున్నామనుకోండి, మనకి తక్కువ బడ్జెట్లో ఫ్లవర్ వాజ్లు అందంగా న్యాచురల్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇవి చూసారా, కాడలు వాటర్లో పెట్టుకోవాలి ఆకులు తీసేసి, అలా అయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి. ఇవి చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. తర్వాత మా ఫ్రెండ్ అయితే మొన్న నాకు ఈ మకరం గాజులు తెచ్చిందండి. అంటే ముసలి తలలు ఉంటాయి కదా, అవి ఆకృతి. ఇవి దిష్టికి కూడా మంచిదంటే వేసుకుంటే, కంకణాల్లాగా ఉంటాయి కదా. ఇవంటే గాజు అండి. ఇవి అంటే ప్లాస్టిక్ కాదు, గాజు అనమాట. ఆ పైన వచ్చేసి మనకి మామూలుగా అది వేశారు, కానీ వేసుకున్నా కూడా చాలా బాగుందండి. ఒక్కటి వేసుకొని వాచ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. వారణాసి నుంచి తెచ్చింది నాకు. తనే 2-3 సెట్లు తెచ్చిందండి. హిందీ ఫ్రెండ్, మంచిగా తెస్తారు, నేను తెచ్చిస్తాను. తర్వాత వచ్చి వర్షం పడేట్లుందనేసి కొంచెం ఈ శంకు పూలు ఉన్నాయండి నా దగ్గర. అవి తీసుకొని టీ లాగా పెట్టుకుందామనేసి ఒక్క టీ గ్లాసు వాటర్ పోసుకున్నానండి. శంకు పూలు వేసుకున్నాను. ఇలాగ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి, తాగుతున్నాను. అసలు కలర్ అయితే ఎంత బాగుందోనండి. అది నెమలి పింఛం కలర్ అంటారు కదా, అంత బాగుంది. తాగాక చూడండి, ఇట్లా ఈ కలర్లో ఉంటుంది. ఆ పైన అయితే కప్పు డార్క్ కలర్ వచ్చేసింది. చాలా బాగుంటుంది, ఏమి వేయను ఇంకా. తర్వాత అయితే నేను మొన్న పెట్టిన నిమ్మకాయ పచ్చడి ఉంది కదా, దాంట్లో కారం అది కలుపుకోవాలండి. కారం కలిపేసి వదులుతాను. రేపు ఉదయం ఏమో తాలింపు పెట్టేసేస్తానండి. ఇంకా మనకి వాడుకోవటానికి ఇంకా బాగుంటుంది. ఇట్లా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటాను. మనకి అంటే మన టేస్ట్కి తగినట్లుగా ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్లు వేసానండి. అంటే ఈ చిన్న స్పూన్తో 3 అది ఫుల్ అవుతుంది. ఇలాగ మొత్తం ఆ నిమ్మకాయ బద్దలకి కారాన్ని అంతా పట్టేటట్లుగా కలుపుకుంటున్నాను. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఇది దగ్గర సంవత్సరం అయినా ఉంటుందండి. ఎక్కువ తినం కదా నిమ్మకాయ పచ్చడి, పెరుగన్నంలోనే కాబట్టి. మిగతా ఎప్పుడైనా మామిడికాయలు ఇలా కోసుకున్నా మిగతా రోజుల్లో వేసుకున్నా మనకి దగ్గర ఇది నాకు సంవత్సరం రోజులు ఉంటుందండి. దీంట్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. టేస్ట్గా ఉంటాయి చాలా బాగా. చూసారు కదా, మొత్తం ముక్కలకి పట్టించి పెట్టాను. జ్యూసీగా చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి అయితే. తర్వాత వచ్చి నేను మీకు ఈ బ్యాగ్ చూపిస్తానండి. నాకు చాలా యూజ్గా ఉంది ఇది. ఫ్రెండ్ తెచ్చారు జబల్పూర్ నుంచి. అక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయంట ఈ బ్యాగ్లు అవి కుట్టేవి. మామూలుగా నార్మల్గా ఇక్కడ చూశాను, కానీ నేను ఇక్కడ కాడలు పట్టుకునే దగ్గర చిరిగిపోతుందండి. కానీ ఇదైతే ఎంత స్ట్రాంగ్ ఉందోనండి. అక్కడ స్పెషల్గా వీటికే ఫ్యాక్టరీలు ఉంటాయంట. జిప్పులు కూడా 2 సైడ్స్ ఇలా సైడ్ని వచ్చినాయి. కాడలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. తను మనీ తీసుకోమంటే వద్దు, ఈసారి ఏదైనా నువ్వు ఇద్దులే అన్నది. సరే ఎందుకు బలవంతం చేయటం అనేసి నేను కూడా అప్పుడప్పుడు తెచ్చిస్తుంటాను. తిరుపతి అలా వెళ్ళినప్పుడు చాలా నచ్చింది నాకు. 2 జతల బట్టలు, వాటర్ బాటిల్ అలా పెట్టుకొని ఎప్పుడైనా జర్నీ ఒక్కళ్ళే చేయాల్సి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.